ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామన్పాడు, శంకర సముద్రం, కోయిల్సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ పలు ప్రాంతాల్లో నమోదైంది. దీంతో వాగులు వంకలు పూర్తిగా పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం మనం హన్వాడ మండలం ఇబ్రాహీంపట్నం వద్ద ఉండే హేమసముద్రం చెరువు వద్ద ఉన్నాం. ఈ చెరువుకు 2 అలుగులు ఉంటాయి. ఈ 2 అలుగులు కూడా భారీగా వరద ప్రవాహం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి దిగువకు నీటి విడుదల అవుతుండడంతో ఏదైతే ఇబ్రహీంబాద్, పుల్పన్పల్లి మధ్యలో ఉండే రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. భారీగా అక్కడ నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ఈ హేమసముద్రం చెరువుకు గత 2 సంవత్సరాల క్రితం గండి పడిన పరిస్థితి ఉండింది. ఆ గండిని పూడ్చివేసినప్పటికీ కూడా ఇక్కడ చెరువు కట్ట కూడా చాలా బలహీనంగా ఉంది అని చెప్పి ఆందోళన ఇక్కడ రైతాంగం వ్యక్తం చేస్తుంది. ఈ చెరువు కట్ట అంటే ఇంతటి భారీ వరద ప్రవాహానికి ఈ చెరువు కట్ట తెగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ రైతుల్లో ఆందోళన కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులు ఇక్కడ చెరువు కట్టను పూర్తిగా మరమ్మతు చేయాలన్న డిమాండ్ అయితే ఇక్కడ రైతుల నుంచి వినిపిస్తుంది. జూరాల ప్రాజెక్టు కూడా 3,08,000 క్యూసెక్ల నీటి వరద మనకు ప్రస్తుతం అక్కడ నమోదవుతుంది. దాంతో మొత్తం 39 గేట్లు ఎత్తి నీటిని పూర్తిగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిలో జూరాల ప్రాజెక్టులో 9.65 టీఎంసీలకు గాను 8.37 టీఎంసీల నీటి నిల్వ ఉంచి మిగతా నీటిని పూర్తిగా దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కోయిల్సాగర్ లో కూడా పెద్ద ఎత్తున వరద నమోదవుతుంది. కోయిల్సాగర్ లో 6 గేట్లు ఎత్తి 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా రామన్పాడులో కూడా 36,000 క్యూసెక్ల నీటి వరద రామన్పాడు ప్రాజెక్టులో కనిపిస్తుంది. ఈ రామన్పాడు వచ్చిన వరదను పూర్తిగా దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే దుందుబి నది కూడా పెద్ద ఎత్తున ప్రవాహం కనిపిస్తుంది. దుందుబి నది ప్రవాహం వల్ల పలు చోట్ల రాకపోకల అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా ఐజా పట్టణంలోను, అదేవిధంగా ఏదైతే రాయచూరు కర్నూలు రహదారి ఉందో ఈ రహదారి పైన కూడా నీళ్లు విపరీతంగా ప్రవహిస్తుండడంతో అక్కడ కూడా రాకపోకలు స్తంభించిపోయాయి. గత రాత్రి కురిసిన వర్షం ఏదైతే ఈ తెల్లవారుజామున కురిసిన వర్షానికి ముఖ్యంగా వడ్డెమాన్ కావచ్చు, ఐజా కావచ్చు, మల్దకల్, ఆత్మకూరు, చిన్నచింతకుంట, కొందుర్గు, మొగిలిగిద్ద, మహమ్మదాబాద్, సాతర్ల, గద్వాల, దరూరు, దేవరకద్ర, ఉడిత్యాల, హన్వాడ, రాజోలి ఈ ప్రాంతాల్లో పూర్తిగా అంటే 9 నుంచి 9.5 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదు కావడంతో అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడైతే వాహనాలు రాకపోకలు ఉన్నాయో అక్కడ వాళ్ళ పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను కూడా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వాళ్ళ సాయంత్రానికి ఇంకా వర్షం ఎక్కువ కురిసే అవకాశం అయితే కష్టంగా కనిపిస్తుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.